ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం పిడుగుపాటు వల్ల నిన్న జరిగినటువంటి సంఘటన వద్ద మనం ఉన్నాం. ఇదే చెట్టు, ఈ చెట్టుకు సంబంధించి ఇక్కడే పిడుగుపడినటువంటి పరిస్థితి. ఈ చెట్టు కిందనే మొత్తం కూడా గొర్రెలన్నీ 50 గొర్రెలన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో బండి మల్లయ్య వర్షం వస్తుందని చెప్పి మొత్తం కూడా అన్ని ఇక్కడ ఈ చెట్టు దగ్గరే వాటిని అంటే మొత్తానికి ఇక్కడే చెట్టు దగ్గరే ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న పిడుగుపడి ఒకేసారి అవన్నీ కూడా మరణించడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈ చెట్టు దగ్గర మనం ఉన్నాం, చూస్తున్నాం. ఇదంతా కూడా అంటే చెట్టు పిడుగుపడినటువంటి ప్రదేశంలో అంతా కూడా నల్లమైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా చెట్టుకు సంబంధించి ఇవంతా కూడా పోయినటువంటి పరిస్థితి. మొత్తం మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చూస్తున్నాం. నిజంగా చాలా పెద్ద పిడుగు అని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ బండి మల్లయ్యకి సంబంధించి 50 గొర్రెలు అయితే చనిపోవడం అయితే ఈ ప్రదేశంలోనే చనిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఇక్కడే తిరిగినటువంటి ఆ గొర్రెలన్నీ కూడా చనిపోవడం అయితే బండి మల్లయ్య కావచ్చు, లేకుంటే సుమన్ టీవీ కూడా కలిసివేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా ఈ సంఘటన తెలవగానే ప్రభుత్వ విప్ బి లైలయ్య వచ్చాడు, అంతా కూడా తిరిగి చూశాడు, వారికి ధైర్యం చెప్పాడు, అధికారులను తీసుకొచ్చాడు, వారికి న్యాయం చేస్తామని చెప్పాడు, నష్టపరిహారం ఇస్తామని చెప్పాడు. నిజంగా ఈ సంఘటనలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గొర్రెలు చనిపోయాయి, ఆ కళ్ళ ముందే చనిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే, అంటే అరుస్తూ అరుస్తూ చనిపోయినటువంటి పరిస్థితి. ఆ సంఘటన చూస్తే నిజంగా మనకే బాధ కలుగుతుంది. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే బండి మల్లయ్య కళ్ళ ముందే 50 గొర్రెలు చనిపోవడం అంటే చాలా బాధాకరము. ఆ చెట్టు, ఇదే చెట్టు, ఈ చెట్టు కిందనే ఉన్నటువంటి జీవాలు అవి. మరి రోజు ఉదయం వాటిని తీసుకెళ్ళేటువంటి సమయము, కానీ ఈ రోజు మాత్రం అవి లేవని చెప్పి మనతో కూడా అక్కడ బాధపడినట్టు విషయం చెప్పొచ్చు. నిజంగా ఈ సంఘటన మాత్రం ఈ జిల్లాలో కొంచెం బాధ కలిగిన విషయం చెప్పవచ్చు. ఎందుకంటే పక్కనే చల్లూరు గ్రామంలో కూడా 2 ఆవులు చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ జిల్లాలో మొత్తం కూడా అకాల వర్షం వల్ల వరిధాన్యం అంతా కూడా మొత్తం తడిసిపోయింది. చౌటుప్పల్ కావచ్చు, వలిగొండ కావచ్చు, యాదాద్రి భువనగిరికి సంబంధించి ఆత్మకూరు కావచ్చు, కులనపాక, ఆలేరు, అదేవిధంగా తుర్కపల్లి, నిజంగా అన్ని మండలాల్లో కూడా ధాన్యం అంతా తడిసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ అకాల వర్షం నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎండతో కూడినటువంటి విషయము, కానీ అనుకోకుండా జరిగినటువంటి వర్షం వల్ల ఈదురుగాలులు, అదేవిధంగా పిడుగు వల్ల జరిగినటువంటి నష్టం అని చెప్పవచ్చు. నిజంగా ఇదంతా కూడా రైతులను తీవ్ర కలిచివేస్తుంది. ఎందుకంటే కష్టించి పండించినటువంటి పంట అంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నీళ్లు లేక భూగర్భ జలాలు అడగంటిపోయిన సందర్భంలో పైపుల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఏదో విధంగా పంటను సాగు చేసినటువంటి సందర్భంలో పంటంతా కూడా నష్టమైనటువంటి పరిస్థితుల్లో యాదాద్రి జిల్లా ఉంది. ఎందుకంటే యాదాద్రి జిల్లాలో ఈ అకాల వర్షం వల్ల చాలా నష్టం అయితే వాటిల్లింది. దీనికి సంబంధించి కలెక్టర్ విస్తృత పర్యటన చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందని చెప్పి అధికారులతో తిరుగుతున్నాడు. ఎందుకంటే గతంలో 10-15 రోజుల క్రితం తుర్కపల్లి మండలంలో కూడా సంభవించింది. పండ్ల తోటలన్నీ కూడా పండ్లన్నీ కూడా రాలిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా వడ్లన్నీ రాలినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కలెక్టర్ స్వయంగా వచ్చాడు, తిరిగాడు, చూశాడు. అదేవిధంగా ప్రభుత్వ విప్ తిరిగాడు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కూడా శ్రీనివాసపురం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టంగుటూరు కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా అకాల వర్షం వల్ల పండ్ల తోటలు, అదేవిధంగా వరి ధాన్యం అంతా నష్టపోయింది. అదేవిధంగా చౌటుప్పల్, నిన్న మాత్రం చౌటుప్పల్ వరి ధాన్యం అంతా కూడా కుప్పలుగా ఉన్నటువంటి వరి ధాన్యం మీద టార్పాలు కప్పినప్పటికి కూడా అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నిజంగా మరి ఈ సంఘటన మాత్రం రైతులను అయితే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే 6 కాలం కష్టించి పండించినటువంటి పంట మాత్రం చేతికి అందలేదు. తీవ్ర నష్టం అయితే వాటిల్లినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో మాత్రం నిజంగా ఈ యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అయితే రైతులకు దరిదాపు చాలా నష్టమే వాటిల్లింది. ఏ మండలంకి వెళ్ళినా కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే సుమన్ టీవీ కూడా చాలా మంది కాల్ చేశారు, సార్ మాకు ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగిందని చెప్పారు. చాలా మనం తిరిగాము, వివిధ ప్రాంతాలు తిరిగాము. ఎక్కడ తిరిగినా కూడా రైతుల మాత్రం బాధ మాత్రం వర్ణరహితంగా ఉంది. వీరందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన ఉంది. సంబంధిత ఎమ్మెల్యేలు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఒకసారి మీరంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయండి. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడండి. రైతులకు నష్టపరిహారం అయితే ఇప్పించే బాధ్యత మీపై ఉంది, ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన్ని కూడా కోరుకుంటున్నాం. ఇది యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్.